దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడి దినం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి మనందరితో ఈరోజు మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో తెరవండి. కీర్తన గ్రంథము 65వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు చాలా ఓపికగా మన సమస్యలు వింటాడంట. ఈ లోకంలో మనుషులకు ఓపిక లేకపోవచ్చు మన సమస్యలు వినడానికి, మన బాధలు తీర్చడానికి. కానీ మన ప్రభువు సహనము కలిగినటువంటి వాడు, ఓపిక కలిగినటువంటి దేవుడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చట. ప్రతి విషయాన్ని మనం చెప్పుకుంటే ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించి ఏం చేస్తాడు అంటే మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మనకు జవాబును ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు మనుషుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకున్నారేమో, మీ బాధలు చెప్పుకున్నారేమో, మీ కష్టాలు చెప్పుకున్నారేమో. వారు పట్టించుకోలేదా? మీకు సహాయం చేయలేదా? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు దగ్గరికి రండి. ప్రభు దగ్గరికి వచ్చి మీరు చెప్పుకుంటే ఆయన నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. బైబిల్ గ్రంథంలో అన్నా జీవితాన్ని మనం గమనిస్తే పెనిన్నా ప్రతిరోజు కూడా ఆమెను మాటలతో బాధ పెడుతూ ఉంది. అన్న నలిగిపోతూ ఉంది. ఎల్కానా దగ్గర ప్రతిరోజు చెప్పుకుంటుంది తన యొక్క సమస్యలు. ఎల్కానా పట్టించుకోలేదు. ఒకరోజు ఆమె అనుకుంది, భర్త దగ్గర నేను ఎంత చెప్పుకున్నా నా బాధకు నివారణ దొరకడం లేదు, నా భర్త పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే దేవుడు నాకు జవాబిస్తాడు, నా సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడని ఒకరోజు అనుకుని అన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిందండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె సమస్యను చెప్పుకుంది. దేవుడు ఆమె సమస్యను విన్నాడు, ఆమె బాధను విన్నాడు, ఆమె యొక్క దుఃఖాన్ని దేవుడు చూచాడు, ఆమెకు సమాధానం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. బైబిల్ గ్రంథంలో హిజ్కియా కూడా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఖచ్చితంగా ఆలకిస్తాడు. అయితే ప్రార్థన చేస్తున్నారా? దేవునితో సమయాన్ని గడుపుతున్నారా? ఉదయం లేవగానే ఎంతమంది ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఈరోజు నీవు ప్రార్థన చేస్తే మన దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు జవాబిచ్చే దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఎడ్యుకేషన్లో, నీకు కలిగిన ప్రతి దాంట్లో అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన. నీ ప్రార్థన ఆలకించాలంటే దేవునికి నీవు ప్రార్థన చేయాలి, మొర పెట్టాలి, ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడే ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీకున్న ప్రతి సమస్యను తొలగించి గొప్ప సమాధానం, సంతోషము అనుగ్రహిస్తాడు. ఈరోజు మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరికి సమాధానము అనుగ్రహించి గొప్ప కార్యాలు చేయను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు నాయన. ఈరోజు మా ప్రార్థన ఆలకించే దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ కొందనాలు. ఈరోజు
ఎంతమంది అయితే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు అనుగ్రహించి గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.